ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ఆధారంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలని పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, మొదటిగా ద్వాదశ రాశుల వారి గురించి తెలుసుకునే ముందు ఈ నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తుంది? సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఇది మనం న్యూ ఇయర్ గురించే చెప్పుకుంటాం. న్యూ ఇయర్ అంటే మనకి జనవరి 1, 2025 నుంచి డిసెంబర్ దాకా అనుకోండి. సో ఇదేం ఉగాది ఫలితాలు కాదండి. సో ప్రేక్షకులు మీరు కూడా తెలుసుకోండి, ఎందుకంటే మనకి ఉగాది వచ్చేది ఇంకా చాలా టైం ఉంది, మనకి ఏప్రిల్ నుంచి అనుకోండి. సో ఉగాది ఫలితాలు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఇందాక చాలామంది ప్రేక్షకుల కోరికపై న్యూ ఇయర్గా ఎలా ఉంటుంది ఈ ఏడాది అంతా అనేది చెప్పుకుందాం. మనకి మెయిన్ 4 గ్రహాలండి. ఒకటి గురువు, ఒకటి శని, ఒకటి రాహు, ఒకటి కేతు. మిగతా 5 కూడా గ్రహాలే. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం మారిపోతాడు. సో ప్రతిరోజు మనం చెప్పుకోలేం జాతకం అనేది. సో ప్రతిరోజు నడుస్తున్నందుకు ఈ చంద్రుడు మనం ప్రతిరోజు ఒక పాయింట్ ఏం చెప్పలేం, కొత్తగా పాయింట్ వెంటనే ఇప్పుడు జాబ్ వస్తుంది, వెంటనే పెళ్ళి అవుతుంది, సంతానం కలుగుతుంది, ఇవన్నీ ఒక రోజులో జరిగేవి కాదు. సో అలాగే మనం బుధుడు తీసుకున్న 20 రోజులకి ఒక రాశి నుంచి ఒక రాశి మారుతాడు. అలాగే శుక్రుడు తీసుకుంటే 20 రోజుల నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. కుజుడు తీసుకుంటే 45 రోజులు. అలాగే మనం ముఖ్యంగా శుక్రుడు తీసుకుంటే 20 రోజులు. సో రవి ఒక్కటి నెల రోజులు, కుజుడు 45 రోజులు. ఇవన్నిటితోటి మనం ప్రతి ఏడాదిలో కూడా వచ్చే మేజర్ మార్పులు చెప్పడం చాలా తక్కువ, కష్టం అనమాట. కష్టం ఇన్ ద సెన్స్ అక్యురేట్గా ఏముండదు. ఈ జస్ట్ 20 రోజులు నెలలకి మార్పు మళ్ళీ వెంటనే ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడం కన్నా మెయిన్గా మటుకు గురువు, శని, రాహు, కేతు. గురువు సంవత్సర కాలంలో ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలు, ఎప్పుడూ ఆపోజిటే ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి అర్థం పడుతుంది అన్నమాట. వీటిని ఆధారం చేసుకుని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఏ విషయం జరిగినా కూడా. కాబట్టి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 15 మే 2025 నుంచి మనకి ముఖ్యంగా మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని 30 మార్చ్ 2025 నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక రాహుకేతు ఇద్దరు కూడా సేమ్ డేట్ 18 మే 2025 నుంచి మనకి రాహు కుంభరాశిలోకి వస్తాడు. అలాగే కేతు సేమ్ 18 మే 2025 నుంచి సింహరాశిలోకి కేతు వస్తాడు. ముఖ్యంగా మొన్న కూడా చెప్పుకున్నాం మనం, అక్టోబర్ 20 తారీఖు నుంచి కుజుడు నీచలో ఉన్నాడండి. సో ఈ కుజుడు నీచత్వం 21 జనవరి 2025 వరకు ఉంది. అంటే ఈ జనవరి 2025 21 తారీఖు దాకా ఉంది. మళ్ళీ ఇంకొకసారి 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కుజుడు నీచలో ఉంటాడు. సాధారణంగా ఈ కుజుడు మెయిన్గా న్యాచురల్ కెలామిటీస్ కారకుడు, అంటే ఎర్త్క్వేక్. లాస్ట్ టైం మనం ఎందుకో చెప్పుకోలేకపోయాం, ఈ న్యాచురల్ కెలామిటీస్ అనే వర్డ్ వాడడం కానీ చెప్పుకోలేకపోయాం. సో ఎర్త్క్వేక్ కానివ్వండి, మేజర్గా తుఫాన్లు కానివ్వండి, పంచభూతాలు ఏవైతే సృష్టిస్తాయో నీరు ద్వారా కానివ్వండి, భూమి ద్వారా కానివ్వండి, లేకపోతే ఫైర్ అగ్ని ద్వారా కానివ్వండి, సో ఇలాంటి ఈ పంచభూతాలు సాక్షిగా ఏదైనా ప్రళయం సంభవించేందుకు అవకాశం ఉన్నాయి. ఇది కాకుండా కుజుడు మెయిన్గా కారకుడు ఎలక్ట్రికల్ అనుకున్నాం, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, సెక్యూరిటీ కూడా కుజుడే అండి. అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, షార్ట్ సర్క్యూట్ అవ్వడం కానివ్వండి, మెయిన్గా వెహికల్ యాక్సిడెంట్స్, అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉంటారు, ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్స్ ఉంటారు, అక్కడైనా పేరడం కానీ లేదంటే అంటుపోవడం కానీ. ఇదే కాకుండా ఈ ఎన్కౌంటర్స్ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఇలాంటి చోట్ల కూడా అనవసరంగా మన పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది, అలాగే ఆర్మీ వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మనకి జూన్ 5వ తారీఖు దాకా ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఏప్రిల్ నుంచి జూన్, ఏప్రిల్ ముఖ్యంగా ఏంటంటే జనవరి 21వ తారీఖు దాకా ఉంది. ఆల్రెడీ మనకి 21 అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది 2024 నుంచి జనవరి 21, 2025 వరకు ఉంది. ఇది కాకుండా 3 ఏప్రిల్ 2025 నుంచి 5 జూన్ 2025 వరకు కూడా కుజుడు నీచలో ఉంటాడు. మళ్ళీ ఈ దాటిపోతే ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నమాట. ఇవన్నీ ముఖ్యంగా మెయిన్గా రాహు, కేతు, గురు, శని మనకి ఎక్కడెక్కడ సంచరిస్తారో మెయిన్గా ఈ 2025 సంవత్సరంలో ఇలా ఉంటుంది. గురుగారు, వృషభ రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం వీళ్ళకి నవగ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తున్నాయి, గ్రహాల సంచారం ఎలా ఉంది వీళ్ళకి? వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. వీరికి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం అనుకున్నామంటే గురు బలం లేదు, అలాగే శని బలం లేదు,
అని అనుకునేవాళ్ళం. సో ఇప్పుడు గురుబలం పరిపూర్ణంగా ఉంది. మనకి 15th మే నుంచి గురువు ద్వితీయ స్థానంలోకి వస్తున్నాడు. సో అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే శని కూడా మనకి లాభస్థానంలోకి వస్తున్నాడు. సో అది కూడా అత్యద్భుతంగా ఉంటుంది అన్నమాట. సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలవుతాయి. షూరిటీస్ పెట్టవచ్చును. స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులు, పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, ప్రైవేట్ రంగం వాళ్ళు, అలాగే క్రీడాకారులు, యూట్యూబ్ రంగం, సినిమా పరిశ్రమ వీళ్ళందరూ కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే వృషభ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో చాలా బాగుంటాడు 2.5 సంవత్సరాలు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, లాభస్థానం అనేది లాభాన్ని చేకూర్చే గ్రహం అన్నమాట. అలాంటి స్థానంలోకి శని వచ్చి ఉన్నాడు. 2.5 సంవత్సరాలు ఉంటాడు. సో 2.5 సంవత్సరాలు వాళ్ళు పట్టిందల్లా బంగారం. శని మామూలుగా ఉద్యోగకారకుడు కూడా అన్నమాట. వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు కూడా. సో నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకి ప్రమోషన్ రావడం, అలాగే మంచి పేరు, నేమ్ అండ్ ఫేమ్ రావడం, అలాగే ఫారెన్ టూర్స్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ ఇవన్నీ రావడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయండి. మీరు అనుకున్న అన్ని పనులు జరుగుతాయి. అత్యద్భుతంగా ఉన్నది ముఖ్యంగా ఏంటంటే వృషభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు. 2 రాశులు అత్యద్భుతంగా ఉన్నాయండి. ఒకటి వృషభ రాశి, ఒకటి తులారాశి అన్నమాట. ఎందుకంటే గురువు శని 2 కూడా 100% బాగున్నది ఈ 2 రాశులకి అనమాట. కాబట్టి మీరు ఏదైనా సరే 15th మే నుంచి ఎక్సలెంట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే గురుబలం అనేది మనకి 15th మే నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో విద్యార్థులకు మటుకు పట్టిందలా బంగారం. మంచి యూనివర్సిటీస్లో ర్యాంక్ సాధించడం, అలాగే అందులో సీట్స్ సంపాదించడం, అలాగే ఫారెన్లో కూడా చాలామందికి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. సో మీరు గట్టిగా ప్రయత్నం చేసుకోండి. ఫారెన్ ఎవరైనా వెళ్ళాలనుకున్నా అటు ఉద్యోగరీత్యా కానివ్వండి, వీళ్ళు చదువురీత్యా కానివ్వండి, ఖచ్చితంగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ వ్యాపారస్తులకైతే పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, లేదంటే కనుక ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు. ధనం రీత్యా కూడా చాలా బాగుంటుంది, ఆరోగ్య రీత్యా చాలా బాగుంటుంది, ఆయుష్ చాలా బాగుంటుంది. అంటే మరి 4th, 10th ప్లేస్లో ఉన్నటువంటి రాహు కేతువులు ఎట్లా సపోర్ట్ చేస్తారు వాళ్ళకి? అంటే ఒకటండి, 2 గ్రహాలు అయితే బాగున్నాయి. 2 గ్రహాలు అంటే ఛాయాగ్రహాలు అనమాట రాహుకేతులు అనేవాడు. సో అంత ఇంపాక్ట్ ఏముండదు. ఎప్పుడైతే గురువు శని చాలా బాగున్నారో వీళ్ళ ఇంపాక్ట్ దాని మీద ఏముండదు. వీళ్ళ ఇంపాక్ట్ జస్ట్ 10% ఉంటుంది. మిగతాది 90% ఉంది. మీరు అనుకోవచ్చు, ముఖ్యంగా ప్రేక్షకులకి చెప్తున్నాను, మరి ఇంత 90% ఆరోస్కోప్ వృషభ రాశి వాళ్ళకు ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఉన్నారని. సో ఇండివిజువల్గా కూడా మీ జాతకం చాలా ఇంపార్టెంట్ అండి. ఇండివిజువల్గా మీ జాతకం 50% బాగుందనుకోండి, ఇది 50% తోడవుతుంది దానికి. సో మీ జాతకమే చాలా బాగుండాలి. ముఖ్యంగా మీ జాతకం చాలా బాగుంటే కనుక ఈ సంవత్సరం అన్ని ఈవెంట్స్, అంటే మీ జాతకం చాలా బాగుందనుకోండి, నిరుద్యోగులు కనుక అత్యద్భుతమైన ఉద్యోగం రావడం. మీ జాతకం బాగుందనుకోండి, అవివాహితులు వివాహం అవడం, సంతానం లేని వాడు సంతానం కలగడం, నిరుద్యోగులు ఉద్యోగం రావడం. మెయిన్గా మన జాతకం బాగుండాలి. మన జాతకం బాగుంటే కనుక ఈ గోచారం ట్రాన్సిట్ అనేది దానికి హెల్ప్ అవుతుందండి. మన జాతకం బాగాలేదనుకోండి, జస్ట్ పైన పూతలాగా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 20-30% ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మన జాతకం బాగుండాలి. మన జాతకం బాగుంటే కనుక గోచారం చాలా బాగున్నప్పుడు దానికి ఇంపాక్ట్ చాలా కుదిరి చాలా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే గురు శనువులు ఇద్దరు కూడా బాగున్నారు కాబట్టి మంచి ప్లేస్లోనే మే నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు. సో ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేస్తే అవన్నీ ఫలించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఉద్యోగస్తులు అన్నారు, మనకి శని మెయిన్గా ఉద్యోగ కారకుడు, ప్రొఫెషన్ కారకుడు. కాబట్టి 30th మార్చ్కే మనకి లాభస్థానంలోకి వచ్చేస్తున్నాడు. సో మనకి శని చాలా బాగుంది కాబట్టి వెంటనే మీరు అప్లై చేయగానే వెంటనే మంచి ఉద్యోగం వస్తుంది. ఏదైనా సరే మానవ ప్రయత్నం ఇంపార్టెంట్ అండి. హార్డ్ వర్క్ చేయాలి. ప్రస్తుతం హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. అంటే మనం ఏం చదువుకున్నాం, ఇందులో సక్సెస్ అవుతాం, ఇందులో రాణింపు పొందుతాం, బయట ఏం నడుస్తుంది అంతా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోవాలి. ఇదివరకులా కాదు. ఇదివరకు ఏంటంటే మెల్లిగా నడిచిన జీవితం పర్వాలేదు. ఇప్పుడు స్పీడ్గా మనం లేవనుకోండి, ఉద్యోగంలో వెనకబడిపోతాం, వివాహంలో వెనకబడిపోతాం, సంతానం విషయంలో లేట్గా సంతానం కలుగుతుంది. అన్నీ కూడా జీవితకాలం లేట్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి మీరు స్పీడ్ అవ్వాలి. ఈ అంటే యుగానికి గ్రహాలన్నీ అనుకూలిస్తున్నాయి కదా, వాటంతట అవే జరిగిపోతాయి అన్నట్టుగా అలా కాకుండా ఉండదు. మనం మానవ ప్రయత్నం మనం చేయాలి. కష్టపడకపోతే ఏ గ్రహం అయినా సరే అది ఎక్కడున్నా అత్యద్భుతంగా ఉన్నా కూడా అది కదిలిపోతాయి ఖచ్చితంగా. సో మనమే కష్టపడాలి, నిరంతరం కష్టపడాలి. ఇంత వయసు వచ్చిన పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. అవసరం లేదు, వాళ్ళు ఆగిపోవచ్చు. ఇంత వయసు వచ్చిన రాజకీయ నాయకులు, మెయిన్ నాయకులు, ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, 70+ ఉన్నారు, ఇంకా ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నారు. ఆయన ఆగిపోవచ్చు, ఇంకా 5 ఏళ్ళు నాది ఉంటుంది కదా అని ఆగిపోవచ్చు. ఆగిపోరు. ఆగిపోతే వెనకబడిపోతారు. ఏ విషయంలో అంతే అండి. అందుగురించి అంటే ఎప్పుడు మనం నిరంతరం కష్టపడుతూనే ఉండాలి, శ్రమిస్తూనే ఉండాలి. ఇంకా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించుకుంటే మరింత బాగుండే అవకాశం ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక వృషభ రాశికి ముఖ్యంగా రాహుకేతుల యొక్క మిశ్రమంగా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం మటుకు వీళ్ళకి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వీలైతే కనుక ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది.
విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయడం లేదంటే మెసేజ్ చేసి గురువుగారి యొక్క అపాయింట్మెంట్ పొందొచ్చు. గురుగారు ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి నవగ్రహాల సంచారం ఏ రకంగా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఈ వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.